హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఇది సాధారణంగా అందరి ఇళ్లల్లో ఇప్పుడు జరుగుతున్నదే. ఇది నవ్ డేస్ ఈజ్ ఏ ఫ్యాషన్. ఎందుకంటే అందరూ చదువుకున్న అమ్మాయిలే పెళ్లి చేసుకున్నందువల్ల ఒక చిన్న గ్రామంలో తల్లి కొడుకు, తండ్రి చనిపోయి ఉంటాడు. కొడుకుతో కలిసి జీవిస్తుందా తల్లి. ఏదో ముసలోడు కొంచెమో గొప్ప మిగిల్చే పోయాడు. నగలని, డబ్బని, పొలం కూడా. ఫ్యూచర్లో భార్య బిడ్డకు ఇబ్బంది లేకుండా. తనకి కూతురు పుట్టని కారణంగా తనకు వచ్చే కోడల్ని కూతురులా చూసుకోవాలనే మంచి మనసున్న తల్లి. తన కోరిక, ఆశ కూడా అదే. తన కొడుకు పెళ్ళయిన తర్వాత ఆనందంగా కొత్త కోడల్ని, పేర్లు ఇక్కడ అవసరం లేదులే, ఏ పేరు పెట్టినా ఆ పేరుతో తప్పక ఏదో ఒక కోడలు ఉండే ఉంటుంది, ఎందుకు వచ్చిన గొడవ, ఇంటికి ఆహ్వానించింది. అప్పటి నుండి తన కోడల్ని కూతురిగా భావిస్తూ చాలా ప్రేమగా చూసుకునేది. అలా ఉండగా ఒకరోజు తన ఇంటి పనులతో నిమగ్నమై ఉండగా తన కొడుకు గది నుండి పెద్ద పెద్దగా అరుస్తున్న మాటలు వినిపించాయి. ఆ గదిలో కొడుకు కోడలు గొడవ పడుతున్నట్లు తెలిసింది. అప్పుడు ఆమె ఏ విషయమై గొడవ పడుతున్నారని, అసలు ఆ గొడవేంటో, ఎందుకు వచ్చిందా అని తెలుసుకుందామని తలుపు పక్కగా నిల్చుని వింటుంది. అప్పుడు కోడలు, ఎంతకాలం మీ తల్లితో కలిసి ఉంటామండి, ఆవిడ ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఒక కొత్త ఇల్లు అద్దెకు తీసుకో, ఆవిడని అక్కడ పెట్టేద్దాం అని అంటుంది. ఆ తల్లి ఈ కోడల మాటలు విని ఆశ్చర్యపోయింది. నా కోడల నాకు కూతురులా ఉంటుందని ఆశపడ్డాను, కానీ ఆమె మనసులో ఇంతటి దురుద్దేశం ఉందా అని బాధపడుతుంది. అది విన్న కొడుకు, మా అమ్మను ఇక్కడ నుండి పంపడం అసాధ్యం, అది నేను చేయలేనంటాడు. ఆ మాటలు విన్న తల్లి, అయ్యో నా బాబే, నా తండ్రి, నా కొడుకు నేనంటే ఎంత ప్రేమో అని మురిసిపోతూ కొంత ఊరట పొందుతుంది. పెళ్ళైనా కూడా పెళ్ళాం మాట వినకుండా ఇంకా నాకు అండగానే ఉన్నాడు, నా గురించే ఆలోచిస్తున్నాడు పాపం అని సంతోషపడింది. అది ఒక్క క్షణమే. మరలా భార్యతో, ఓయ్, ఈ విషయంలో మనం తొందరపడకూడదు సుమా, మా అమ్మ దగ్గర ఉన్న బంగారం, డబ్బు, ఆస్తి మనకు రాకుండా తల్లిదండ్రులను పక్కకు పంపకూడదు. ముందు ఆమె దగ్గర ఉన్న ఆస్తిని, బంగారాన్ని, డబ్బును మన పేర సొంతం చేసుకున్న తర్వాతే ఆమెను వేరే ఇంటికి పంపుదాం అని అంటాడు. అది విన్న ఆవిడ గుండె బరువై, వీడి కోసమేనా నేనింత శ్రమపడ్డాను, వీడి కోసమేనా నా భర్తతో ఎన్ని గొడవలు పడ్డాను, డబ్బు లేకపోయినా కష్టపడి చదివించాను, రాత్రింబవళ్ళు దేవుణ్ణి ప్రార్థించాను, కానీ వీడి ప్రేమ కేవలం ఆస్తి, బంగారు, డబ్బు కోసమేనా, ఓరి దేవుడా అంటూ గుండె ఆగి చనిపోయింది. తల్లిదండ్రులేమో జీవితాంతం బిడ్డల కోసమే జీవిస్తారు, మరి వీళ్ళేమో వాళ్ళ ఆస్తిపాస్తుల కోసం ఎదురు చూస్తారు. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రేమ, గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆస్తి కంటే అనుబంధం ముఖ్యం. ఆస్తి తాత్కాలికం, కానీ తల్లిదండ్రుల అనుబంధం శాశ్వతం మిత్రమా. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియో